మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్లో కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో పాటు మా అభిమానులందరూ కూడా ఈరోజు మరి పతంగులు ఎగిరివేయడం కానీ, మరి ఇలా మకర సంక్రాంతి అంటే సూర్యుడు కూడా ఈరోజు మరి మకర రాశి నుంచి ఇంకొక రాశికి మారుతాడు కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా ఈ సందర్భంలో రైతులతో పాటు ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని, మరి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లయితే సంక్రాంతి అంటే పల్లెల్లో ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండేది, పల్లెల్లో రైతులైతే మరీ ఎక్కువ ఉత్సాహంతో మరి ఈరోజు కాకుండా రేపటి రోజు ప్రతి సంవత్సరం చేన్లల్లో అందరూ వంటలు చేసుకొని పశువులకు పూజలు చేసి ఆ కార్యక్రమం కూడా రైతులు ఆదిలాబాద్ జిల్లాలో చాలా ఒక్కొక్క జిల్లాలో ఒక రకంగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ మొత్తం మీద రైతులు చాలా రైతు కూలీలు కూడా సంతోషంగా ఉండేది. అట్లా అప్పుడు జరిగింది. ఇప్పుడు కూడా మరి భగవంతుని కోరుతున్నాం. ఇక వీళ్ళని కోరినా, ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని కోరినా, ప్రభుత్వాన్ని కోరినా ఇప్పుడు వీళ్ళు మొద్దు నిద్రలు ఉన్నారు కాబట్టి కనీసం దేవుడైన లాస్ట్ కల్లా బుద్ధిచ్చి గతంలో 10 ఏళ్ళు 9.5 ఏళ్ళు ఏ రకంగా అయితే ప్రజలందరూ కూడా సుఖశాంతులతోటి ప్రతి ఒక్క పండుగ జరుపుకున్నారో, కులాలకు మతాలకు అతీతంగా అన్ని పండుగలను కూడా ఏ మతస్థుడైనా ఆ మతంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చాలా గొప్పగా జరుపుకునేటటువంటి రోజులు అవి. ఇవాళ అందరూ మరి ఇలా చాలా నిరాశతో నిస్పృహతో ఉన్నారు. ఆ ముగ్గుల పోటీలలో కూడా మా మహిళా మనులు రైతు పరిస్థితి ఏముంది, రైతు కూలీల పరిస్థితి ఏముంది, మరి ఇలా మహాలక్ష్మి మహిళల పరిస్థితి ఏముంది, ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళల పరిస్థితి ఏముంది, ఇవాళ తులం బంగారం పరిస్థితి ఏముంది, మరి విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి విషయంలో కానీ, చదువుకునే విద్యార్థులకు కానీ, చిన్న విద్యార్థినికి స్కూటీలు కొనిస్తామని చెప్పిండ్రు. ఇట్లా ప్రతి ఒక్క వర్గాన్ని కూడా మోసం చేసిండు. ఇవన్నీ ఇలా పతంగుల రూపంలో పతంగులపై కూడా మరి ఆ స్లోగన్స్ రాస్తూ ముగ్గులలో కూడా అటువంటి మరి మహిళా సోదరుమణులు ఆ ముగ్గుల ద్వారా కూడా ప్రభుత్వానికి చూపే కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈరోజు ప్రత్యేకంగా.